హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితాంబ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని బుద్ధ పౌర్ణమి ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈ 1 అవర్ క్లాసు, 2 అవర్స్ సంగీత ధ్యానం ఉంటుంది మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి ఈ సంగీత ధ్యానం చేయించడానికి చిరుకూరి వెంకటలక్ష్మి గారు పామూరు నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చేయించే ధ్యానం సంగీత ధ్యానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. ముందుగా విశ్వ ధ్యాన జగత్తుకి పితామహులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతృ సమానరాలైనటువంటి స్వర్ణమాల పత్రిజీ అమ్మ గారికి హృదయపూర్వక నమస్కరిస్తూ, మరి ఈ విషయం విశ్వమందు ఉన్నటువంటి ప్రతి ఒక్క ధ్యాని, మాస్టర్స్, జ్ఞానులందరికీ కూడా, పండిత పామరాలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈరోజు బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అలాగనే మదర్స్ డే, అందరు మదర్స్లకు ఒకసారి అందరికీ తల్లులకు నమస్కారము. మదర్స్ డే ఈరోజు, అందుకని చాలా విశేషమైనటువంటి రోజు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ చిరుకూరి వెంకటలక్ష్మి అని. నేను ధ్యానానికి చేరింది 2019 మార్చి 31వ తేదీన జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ధ్యాన జగత్ సేవ చేస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా, అంటే ఫిజికల్ గా వెళ్తున్నాను, జూమ్ ద్వారా చెప్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారు, సరిత మేడం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు 2-3 సార్లు నాకు అవకాశం ఇచ్చారు వైజాగ్ మేడం, వారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇవాళ బుద్ధ పౌర్ణమి అంటే ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చేటువంటి వైశాఖ పౌర్ణమి, దాన్ని బుద్ధ పౌర్ణమి అనడానికి కారణం ఏంటంటే, గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి రోజు అన్నమాట. మనకు గౌతమ బుద్ధుడికి చాలా అనుబంధం ఉంది. అంటే మన ధ్యానము సృష్టి అయిందనే గౌతమ బుద్ధుడి ద్వారా వచ్చినదని మనకు సదానంద గురూజీ ద్వారా పత్రిజీ గురూజీకి, సదానంద గురూజీ గారు పత్రిజీ గారికి తెలిపినందువల్ల ఈ పాలి భాషలో ఉన్నటువంటి ఆనాపానసతి, ఈ ఆనాపానసతిని మనకు సదానంద గురూజీ గారు తన ప్రథమ ప్రియ శిష్యుడైనటువంటి సుభాష్ పత్రిజీ గారికి చెప్పించి, నాయన మరి ధ్యానము, స్వాధ్యాయం, సత్సంగం, మరి శాకాహారం గురించి నేను నీకు ఒప్పిస్తున్నాను. నువ్వు ప్రపంచమంతా కూడా దీన్ని నెలకొల్పాలి, అందరికీ కూడా నేర్పించి విశ్వ జగత్ అంతా కూడా ధ్యాన జగత్తుగా మారాలి, సత్య జగత్తుగా మారాలి, శాకాహార జగత్తుగా మారాలి అని చెప్పి, ధ్యాన జగత్, శాకాహార జగత్ మారాలని చెప్పి ఆయన ప్రామిస్ చేసుకున్నాడు, చేస్తానని చెప్పినాడు ఆయన. అప్పుడు గౌతమ బుద్ధుడి గురించి చెప్పడం నేను ఇప్పుడు. ఆ గౌతమ బుద్ధుని యొక్క ఆయన ఆ రోజు చెప్పినటువంటి ఆనాపానసతినే ఈరోజు శ్వాస మీద ధ్యాస అని మనకు నేర్పించినారు పత్రిజీ గురూజీ గారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, ఇవాళ అద్భుతమైనటువంటి పౌర్ణమి ధ్యానం చేద్దాము. ధ్యానానికి మరి ఎంతమంది ఉన్నది లెక్క కాదు, వారు చేయాలని చేపిస్తున్నారు. ఒక పట్టుదల, ఎవరు వస్తున్నారు రాలేదు వద్దు మనకు, అది కూడా అదృష్టవంతులకి అది కూడా దక్కేది ఒక పౌర్ణమి ధ్యానము. ఆ ధ్యానానికి రావాలంటే వాళ్ళకి
సర్వరోగ నివారణ అయ్యే టైం రావాలి, సర్వ కష్ట పరిహారం అయ్యే టైం కావాలి. వాళ్ళకి అన్ని విధాలు కూడా ఆయురారోగ్యాలు కలిగేటువంటి భాగ్యం కూడా దొరికితే ఉన్నవారే మాత్రమే ఇలాంటి మహత్తరమైనటువంటి రోజుల్లో ధ్యానానికి వస్తారు. అందరికీ సిద్ధించదు, అందరికీ దొరకదు. ఎవడో ఒకడు అదృష్టవంతుడు, ఎవరో ఒకతను ఊరికనే దొల్లాడితే ఒళ్ళంతా ఇసుక నిండుకునిందట. ఆ ఇసుక రాలిపోతే ఒక ఇంత అయిందని ఏదో ఒకటి ఒక చిన్న కథ. వాడికి తగులుకున్నది కదా, నాకు తగులుకోలేదని నూనె రాసుకొని పోయినాడంట వాడెవడ బుద్ధివంతుడు. నూనె రాసుకొని పోయి దొల్లాడితే అంటుకుంటుందా? ఒక్కటి కూడా అంటుకోలేదట. అంటే అతి బుద్ధివంతం చూపిస్తారన్నమాట కొంతమంది మహానుభావులు. కొంతమంది ఆ భగవంతుని నమ్ముకొని నువ్వేది చేస్తే అది జరుగుతుంది నాన్న, నీ ఇష్టం అని చెప్పి మరి భగవంతుని పైన భారం వేస్తారన్నమాట. నేను అనే అహంకారాన్ని తొలగించుకోమని చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు. ఎందుకని ఆయన ఒక చిన్న పాము కథ కూడా చెప్పాడు చూడండి. ఎప్పుడు కూడా తను తాను తగ్గించుకోవాలి, కానీ తీరా కాదు. జాని అన్న తర్వాత కోపం ఉండకుండా ఉండొచ్చా? ఉండాలి కోపం కూడా, లేకపోతే తొక్కైరా. అన్నీ ఉండాలి, కానీ అదుపులో ఉండాలి. ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఏ సమయాన్ని కోపించుకోవాలి, ఎందుకు కారణం లేకుండా నిష్కారణంగా కోపడుతుంటారు కొంతమంది. అలా కాకుండా జ్ఞానులు అలా చేయరన్నమాట. తొక్కివేయడం జాస్తి అవుతారు. ఎప్పుడైతే మనము వినయంగా ఉంటాము, ఓంగి పోయకుండా ఎవరో పెద్దవాళ్ళు చెప్తారు తల తగ్గినాయని, అట్లా చేస్తారన్నమాట. ఈ సమాజంలో తీరా అలా ఉండకూడదు. తీరా సాధుత్వం ఉండకూడదు, తీరా పలవత్వము ఉండకూడదు. మనము మధ్య తరగతిలో అన్ని విధాలు కూడా చూసుకుంటూ మనము గడుపుకోవాలి. గౌతమ బుద్ధుడు చెప్పాడు కదా, ఒక గౌతమ బుద్ధుడు ప్రయాణం చేసిపోతున్న సమయంలో ఒక చెట్టు దగ్గర జనాలంతా గుంపుగూడి రోజుకొకరు చచ్చిపోయేవాళ్ళు అన్నట్టు. అంటే పాము ఒకటి ఖర్చు చంపేస్తున్నట్టు. గౌతమ బుద్ధుడు పోతానే ఆమె ఏం మాట్లాడలేదు. ఎందుకు నువ్వు అందరినీ ఇలా చంపేస్తున్నావు అన్నప్పుడు, లేదు వాళ్ళు నన్ను కొడతారని భయం వేస్తుంది, అందుకని నేను తరుగుతున్నానని. వస్తే అట్లా చేయకూడదు, నువ్వు గమ్ముగా పండుకో, అదేమి వాళ్ళు ఏమన్నారు కానీ చెప్పా. ఏమేం చేసింది? గమ్ముగా పడుకునింది. వచ్చినోడు అందుకే లోకం అయిపోయింది. పాము ఊరికనే పండుకుంది, పాము ఊరికనే పండుకుందని కూర్చేవాళ్ళు, రాళ్ళతో కొట్టేవాళ్ళు, గాయాల పాలైంది పాపం. మరలా ఒకరోజు గౌతమ బుద్ధుడు వచ్చే లోపల సిక్ అయిపోయి చట్టబడిపోయి పండుకునిందంట. ఏమిటే ఇలా ఉన్నామంటే, స్వామి మీ అనుమతి ప్రకారం నేను కోప్పడకుండా ఉంటేనే, మరి చూడు వచ్చిన వాళ్ళు అంతా ఎట్లా చేసినారని. ఊసి బుద్ధి లేని తల్లి, బుసకొట్టు, నిన్ను నువ్వు రక్షించుకోగాని పైబడి వాళ్ళని చంపొద్దన్నాను కానీ బుసకొట్టొద్దన్నానా అన్నారంట. అందుకని మానవుడికి ఇది ఉండాలన్నమాట, గత్తు. మనం చూసి భయపడాలి మనుషులు, అంతేగాని మనం భయపెట్టడం కాదు, మనం వాళ్ళని కోపపడటం కాదు. అప్పుడు ఆయన దగ్గర వాళ్ళ జోలికి పోతే ఏమంటారు అన్నట్టు ఉండాలంటే ఎలా ఉంటాం మనము? దైవికంగా ఎప్పుడైతే ఉంటామో, మనములో హృదయం ఎప్పుడైతే కన్నడిలాగా అంటే అద్దం లాగా ఉండిపోతామో, అప్పుడే మనం సమస్తాన్ని కూడా జయించగలం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ధ్యానాన్ని కూర్చుందాము. అందరూ కూడా, అందరికి తెలిసిందే, కొత్త వాళ్ళు ఎవరు ఉన్నా వచ్చుంటే వేళ్లలో వేలు పెట్టుకొని సుఖాసనంలో కూర్చొని, అంతేనా మేడం? చాలా ఉపాధ్యాత చాలు మేడం, మెడిటేషన్ చేయించండి, అదే సంగీతంతో చేయించండి మేడం. ఓకే. వేళ్లలో వేలు పెట్టుకొని కన్నులు రెండు మూసుకొని సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం కోసం ధ్యానం చేద్దాం, కోరికలతో ధ్యానం చేయొద్దు మై డియర్ మాస్టర్స్. ఎవరు కూడా కోరికలతో ధ్యానం చేయరాదు. ధ్యానం చేయాలని చెయ్యండి. నా కొడుకు పెళ్లి కావాలి, నా కొడుకు పని కావాలి
అందుకనే మేము అందరు ధ్యానానికి రమ్మంటే మేము వచ్చాము, మాకేమి జరగలేదంటారు. ఈ ధ్యానానికి కోరికలకు సంబంధం లేదు. నువ్వు ఎప్పుడైతే ధ్యానంలో నిమగ్నమైపోతున్న విషయమే మనకు అన్ని కూడా మనకు లభింపజేస్తుంది అనమాట. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, మరి ప్రారంభిస్తున్నాము విఘ్నేశ్వరుని ప్రార్థనతో. ధ్యానం, సంగీతం ధ్యానం ప్రారంభిస్తున్నాము. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మనము ఈ ధ్యానం మనకు మన అదృష్టం ఎంత గొప్పది నిజంగా. ఈ ధ్యాన జగత్తులో మనము జన్మించాము అంటే పూర్వజన్మ సుకృతం మనకు ఉండబట్టి ఇంతటి గొప్ప మహానుభావుడు మనకు దొరికినారు, పత్రిజీ గురూజీ గారు. మన జన్మ ఎంత గొప్పదంటే మన జీవితమే ఎంతో ధన్యమైనది మై డియర్ ఫ్రెండ్స్. జీవితమే ధన్యమో, మన జీవితమే ధన్యమో, ధ్యాన జగతిలోన మనము జన్మనెత్తినందుకు జీవితమే ధన్యమో. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, మన జన్మ ఎంత ధన్యమైనది. జీవితమే ధన్యమో, మన జీవితమే ధన్యమో, ధ్యాన జగతిలోన మనము జన్మనెత్తినందుకు జీవితమే ధన్యమో. హాయిగా శ్వాసపై ధ్యాస నిలిపి ధ్యానము, హాయిగా శ్వాసపై ధ్యాస నిలిపి ధ్యానము చేయువారి ఆత్మయందు ఆనందము నిండును, చేయువారి ఆత్మయందు ఆనందము నిండును. అజ్ఞానమనే చీకటి అజ్ఞానమనే చీకటి తొలగి వెలుగు నిండిన జీవితమే ధన్యమో, మన జీవితమే ధన్యమో, ధ్యాన జగతిలోన మనము జన్మనెత్తినందుకు జీవితమే ధన్యమో. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, కుటుంబానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా కూడా ఒక్కరి గుణమేనంట అవుతుంది. ఒక్కరే చక్కగా మక్కువతో నిక్కముగా, ఒక్కరే చక్కగా మక్కువతో నిక్కముగా
లెక్కలేని ధ్యానులను దిక్కు దిక్కులందు చేసే, లెక్కలేని ధ్యానులను దిక్కు దిక్కులందు చేసే చక్కనయ్య పత్రిజీకి చక్కనయ్య పత్రిజీకి ఒక్కసారి మృక్కుదాము ఓమితం జీవితమే ధన్యము మన జీవితమే ధన్యము జాన జగతిలోన మనము జన్మనెత్తినందుకు జీవితమే ధన్యము జీవులా ప్రేమతో ఆదరింపవలెనని అహింసయే పరమధర్మ వన్న గురుని మాటలు అహింసయే పరమధర్మ వన్న గురుని మాటలు ఆచరించు వారికి ఆచరించు వారికి ఆత్మానందము దొరుకును జీవితమే ధన్యము మన జీవితమే ధన్యము ధ్యాన జగతిలోన మనము జన్మనెత్తినందుకు జీవితమే ధన్యము. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు నిద్రలేక జారుకోవద్దండి. ఎరుకతో ధ్యానం చేద్దాము. క్రాంతి శరీర మార్గదర్శకులైనటువంటి దేవతలు మన కుడి ఎడమ భుజముల పైన ఉన్నారు. మరి వారిని మనం వెల్కమ్ చేసుకున్నాము ఈ ధ్యానానికి. పత్రిజీ గురూజీని, పరమయోగులను, మరి అవధూతలందరినీ కూడా, మా అవతార బాబాజీ, ప్రకృతి మాత అందరూ కూడా మన ధ్యానానికి ఆనందంగా ధ్యానంలో కూర్చుని ఉన్నారు. మనం వాళ్ళకి ఆశీర్వాదించే దానికోసం వచ్చున్నారు. మై డియర్ మాస్టర్స్, జనము ఎంతమంది ఉన్నారు అది లెక్క కాదు. మాస్టర్స్ వచ్చి కూర్చుంటారు. చేసేవాడు కరెక్ట్ గా చేస్తే దున్నకుండా పైరు పెడితే కొయ్యకుండా పండిందట. అలాగా మరి వ్యవసాయం చేయకుండా విత్తనాలు చల్లితే ఎలా పంట పండదో, అలాగే ఈ ధ్యానం చేయకుండా జీవితాన్ని జీవించాలనుకున్న వాళ్ళకు కూడా అంతే నిరర్థకం. అందువల్ల మై డియర్ ఫ్రెండ్స్, ఈ ధ్యానం అనేది అపురూపమైంది. ధ్యానానికి రావాలన్న కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. మై డియర్ మాస్టర్స్, మేడం గారు ఇన్స్ట్రుమెంట్ తో సంగీతం చేయించాలన్నారు. మరి మైక్ లేని ప్రారంభంగా ఇన్స్ట్రుమెంట్ ఉండి కూడా దాని వాయిద్యం, దానికి అదృష్టం కుదరట్లా రికార్డ్ అయ్యేదానికి. మనం ఏం చేయడము, వాయిస్తూనే చెప్పిస్తున్నాను. ఈ వాయిస్ మోగమైనటువంటి గాత్రము నేను ధ్యానానికి చేరినందువల్ల ఇంత మాత్రం వచ్చిందని తెలుపుకునే దానికేమో మరి పత్రిజీ గారు చేసినటువంటి పని ఇది నాకు. ఎందుకంటే గాత్రంతో పాడమ్మా, నాన్న నా గొంతు బాగలేదు నాన్న, నేనేం పాడానంటే, నీ గొంతు ఎవరికి కావాలి, నీ సంగీతం కావాలి, పాడమన్నారు. మరి ఈ రోజు అందుకే పాడించుకుంటున్నాడేమో ఆయన, నాకు అర్థం కాలేదు. మరి ఈ బాక్స్ సౌండ్ రాకుండా పోవడం ఏంటి? కానీ అంతా కూడా ఆయన నిర్ణయం ప్రకారమే, ఏం జరిగితే అది జరగాలని. మనం అనుకున్నది తాను ఒకటి తలంచినా దైవం వేరొకటి తలుస్తుందట. నేను ఈరోజు బాక్స్ వస్తామనుకున్నాను కానీ కుదరలేదు. మరి మనకి ఎంత చక్కటి గురువు దొరికినారంటే
గురువెంతో మంచివారు, గురుతులెన్నో తెలిపినారు. గురువెంతో మంచివారు, గురుతులెన్నో తెలిపినారు. అరమరయు లేక నన్ను హరిచంతకు చేర్చినారు. అరమరయు లేక నన్ను హరిచంతకు చేర్చినారు. గురువెంతో మంచివారు. మూడు గుణంబులను మొదలంతా నరికినారు. మూడు గుణంబులను మొదలంతా నరికినారు. మూటికిని సాటి లేని ముక్తిని చూపినారు. మూటికిని సాటి లేని ముక్తిని చూపినారు. గురువెంతో మంచివారు, గురుతులెన్నో తెలిపినారు. అరమరయు లేక నన్ను హరిచంతకు చేర్చినారు. గురువెంతో మంచివారు. మూడు గుణాలు, రజోగుణం మరి ఉన్నటువంటి మూడు గుణాలను నరికి మొదలను నరికివేసి మన అందరినీ కూడా అరిషట్టు గుణాల నుంచి అరికట్టించి సాత్వికులుగా మార్చినటువంటి పత్రిజీ గురూజీ గారు మన కన్నుల ముందు ఉన్నట్టుగానే భావించుకోండి మై డియర్ మాస్టర్స్. ఆయన యొక్క శక్తి స్థలం అందరూ కూడా చూసుంటారు. ఆ శక్తి స్థలం నుంచి మనకు ఒక గొప్ప వెలుగు వస్తున్నట్టుగా ఊహించుకొని ఆయన మనసులో పెట్టుకొని ధ్యానం చేయండి మై డియర్ మాస్టర్స్. ధ్యానాన్ని కూర్చోండి. అపురూపమైన అమోఘమైనటువంటి శక్తి మనకు తప్పకుండా వస్తుంది. అందరూ కూర్చోండి. అందరూ ఎవరు నిద్ర లేక జారుకోవద్దండి. చక్రముల మధ్య సందులు తెలిపినారు. సందు గొంతుల నుండి సాక్షాత్కరించినారు. గురువెంతో మంచివారు, గురుతులెన్నో తెలిపినారు. అరమరయు లేక నన్ను హరిచంతకు చేర్చినారు. గురువెంతో మంచివారు. ఈ అద్భుతమైనటువంటి ఈ పౌర్ణమి రోజు గురువు గారిని మనం తెలుసుకున్నాము. గురువు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం మై డియర్ మాస్టర్స్. మనలో ఉన్నటువంటి కోరికలను త్యజించి ఆలోచన రహితమైనటువంటి ధ్యానం చేద్దాం మై డియర్ మాస్టర్స్. గత జన్మలో మనం చేసినటువంటి పాప కర్మలన్నిటి కూడా ఈ జన్మలో మరి ఇప్పుడు ఈ క్షణంలో ఇప్పుడే పరిహారం అయిపోగానే కానీ మనసులో తెలుసుకోండి. మనము గత జన్మలో ఎవరికైనా కష్టాన్ని కలిగించుంటే క్షమాపణ అడుగుతున్నాము. క్షమాగుణం ముఖ్యమైనది మై డియర్ మాస్టర్స్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అంటూ మై డియర్ మాస్టర్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఊపిరి తీసుకునేటప్పుడు నమః శివాయ ఓం తీసుకోండి, వదిలేప్పుడు నమః శివాయ అని ఒక 10 నిమిషాలు అలాగే చెప్పుకోండి మై డియర్ మాస్టర్స్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం
నమః శివాయ. ఓం నమః శివాయ. ఊపిరి పైకి తీసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలందు వంశీకరణ మాస్టర్ గారు కర్మ విపాక ధ్యానం చేసేటప్పుడు దీనికి శివుని యొక్క ఫోన్ నంబర్ అని కూడా చెప్పినారు. అంటే శివునికి మనము పిలిస్తే నమ శివాయ అంటే ఫోన్ చేసినట్టు అర్థం అన్నమాట. మనసులో చెప్పుకోండి మై డియర్ మాస్టర్స్. నా అణువు కణకణమునందు కూడా ఏ కారణం వల్ల ఈ నెగిటివ్ నన్ను బాధ పెడుతూ ఉన్నదో, ఏ కారణం వల్ల ఇలా జరుగుతుందో దాన్ని మరి ఇప్పుడే ఈ క్షణమునందే ఆ యొక్క నెగిటివ్స్ అన్నిటి కూడా విడుదల చేసి పాజిటివ్ గా మార్చి ఆరోగ్య భాగ్యాన్ని మనగుసిందిగా ఇవ్వవలసిందిగా ఒక ప్రకృతి మాతను మనసారా కోరుకున్నాను. పత్రిజీ గురూజీ గారికి కర్ణాటక సంగీతం అంటే మహాప్రాణం. అందువలనే మన మేడం గారు సంగీత జ్ఞానం అన్నారు. గురువు గారి యొక్క పరీక్షలు ఎలా ఉంటాయో తెలీదు. ఆరోగ్యం బాగలేదు, బాక్సింగ్ వాంచేది లేదన్నాను, కానీ నా చేత పాట పాడించి ధ్యానం చేపిస్తున్నాడంటే చూడండి, గురువు తలుచుకుంటే ఏ పని అయినా చేస్తారన్నమాట. గురువు గారి యొక్క కృప అది. గురువు గారికి ఇష్టమైనటువంటి కర్ణాటక సంగీతం పాట, నా చేత పాడించుకున్నటువంటి పాట పురందరదాస్ కీర్తన. ఎవరో నిద్రలేక జారుకోవద్దండి. హరి ఏ హరి ఏ వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంకు చక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంకు చక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోద్భవ వినోదం అంబుజోద్భవ వినోదం అగణిత గుణనామం, అంబుజోద్భవ వినోదం అగణిత గుణనామం, తుంబురు నారద గాన విలోలం, తుంబురు నారద గాన విలోలం, అంబుధీశయనం ఆత్మావిరామం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంకు చక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం.
పాహి పాండవ పక్షం కౌరవ మదగరణం పాహి పాండవ పక్షం కౌరవ మదహరణం బాహుపరాక్రమ పూర్ణ అహల్యాశాప భయ నివారణం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంకు చక్రధర చిన్మయ రూప వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం సకల వేద విచారం సకల వేద విచారం సర్వజీవి నికరం మకర కుండలధరం మదన గోపాలం భక్త పోషక శ్రీ పురంధర విఠలం భక్త పోషక శ్రీ పురంధర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంకు చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం హరి హరి ఏ మై డియర్ మాస్టర్స్, ఎవరు కన్నులోకి తెరవద్దండి. ఎంత చక్కగా ధ్యానం చేస్తున్నారు, చక్కటి ధ్యానంలో ఉన్నారు, నిమగ్నులైపోయారు. అలాగే మనసులో ఒక్కసారి ఆ ఒక ప్రకృతి మాతను, ఆ ఒక విశ్వ చైతన్య శక్తి వెలుగు మనలోకి వస్తున్నట్టు రీతిగా ఊహించుకొని మై డియర్ మాస్టర్స్ ఆనందంగా అణు అణు కణ కణమందు కాడ ఆనందముతో ధ్యానం చేయండి. నిదానముగా సుధామయుడు వెంకయ్యను చూడవే చిన్మయాత్ముని కనుగొనే అజాడ ఎరుగవే మనసు నీవు నిదానముగా సుధామయుడు వెంకయ్యను చూడవే పత్రిజీని చూడవే చిన్మయాత్ముని కనుగొనే అజాడ ఎరుగవే మనసు నీవు కనులు మూసి చూడవే నీలోన కన్ను తెరవవే కనులు మూసి చూడవే నీలోన కన్ను తెరవవే భ్రూమధ్యమందున గురిని నిలిపి బ్రహ్మాండ తేజుని చూడవే భ్రూమధ్యమందున గురిని నిలిపి బ్రహ్మాండ తేజుని చూడవే నిదానముగా సుధామయుడు పత్రిజీని చూడవే చిన్మయాత్ముని కనుగొనే అజాడ ఎరుగవే మనసు నీవు శ్వాస మీద ధ్యాస నిలిపి శిఖరాగ్రమందును చేరవే అఖండ తేజుడు శ్వాస మీద ధ్యాస నిలిపి శిఖరాగ్రం అంటే సహస్రారం నందు మనసు నిలిపి కూర్చోమంటున్నారు. శ్వాస మీద
ధ్యాస నిలిపి శిఖరాగ్రమందున చేరవే అఖండ తేజుడు ఆదిదేవుడు అందు నిలిచెను చూడవే అఖండ తేజుడు ఆదిదేవుడు అందు నిలిచెను చూడవే నిదానముగా సుధామయుడు వెంకయార్యను చూడవే చిన్మయాత్ముని కనుగొనే అజాడ ఎరుగవే మనస నీవు నిదానముగా సుధామయుడు వెంకయార్యను చూడవే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఎరుకతో ధ్యానం చేద్దాము. ఎవరు నిద్రలేక జారుకోవద్దండి. వెంకయ్య స్వాముల వారి పైన నేను వ్రాసుకున్నటువంటి భక్తి గీతాలు కొన్ని పాడతాను. తర్వాత అన్నమయ్య కీర్తనలతో ధ్యానాన్ని ఆఫ్ చేస్తాము. దినకరా తేజుడా కనికరము చూపించు వెనుకంజ వేయక వేగరావయ్యా దినకరా తేజుడా కనికరము చూపించు వెనుకంజ వేయక వేగరావయ్యా పూచిన పూల కాచి వేచియుంటిని నీకు పాద పద్మంబుల పైన రాలుటకు జాగేలా వెంకయ్య స్వామి రావిలయ్య జాగేలా వెంకయ్య స్వామి రావేలయ్య జాలి లేదా జగన్ నాథలోల నీకు జాలి లేదా జగన్ నాథలోల నీకు దినకరా తేజుడా కనికరము చూపించు వెనుకంజ వేయక వేగరావయ్యా సిరుచూచుకొని నన్ను మరచిపోతావేమో కరుణాల బాల నన్ను కవరావయ్యా సిరుచూచుకొని నన్ను మరచిపోతావేమో కరుణాల బాల నన్ను కవరావయ్యా హరిహరి శ్రీహరి శరణు లక్ష్మిని బ్రోవు హరిహరి శ్రీహరి శరణు లక్ష్మిని బ్రోవ పరుగు పరుగున నీవు అరుదెంచిరావయ్య పరుగు పరుగున నీవు అరుదెంచవేలయ్య దినకరా తేజుడా కనికరము చూపించు వెనుకంజ వేయక వేగరావయ్యా వేగరావయ్యా వేగరావయ్యా. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, ఎవరు కూడా నిద్రలేక జారుకోవద్దండి. అందుకనే నిద్రమ్మది ఒక పాట ఉంది. నిద్రమ్మ 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 మా వద్దకు రావద్ద నిద్రమ్మ 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 మా వద్దకు రావద్ద నిద్రమ్మ 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 మా వద్దకు రావద్ద నిద్రమ్మ
యోగు చెంతకెళ్ళితే నిమిద్దరమ్మ నీ ఎముకలు ఎరగ కొడతారెనిద్దరమ్మ. యోగు చెంతకెళితే నిమిద్దరమ్మ నీ ఎముకలు ఎరగ కొడతారెనిద్దరమ్మ. నిద్దరమ్మ 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 నా మద్దకు రావద్దే నిద్దరమ్మ. సాధువు చెంతకెళ్ళవద్దే నిద్దరమ్మ నిన్ను సాగదీసి తన్నుతారెనిద్దరమ్మ. హాయ్ నిద్దరమ్మ 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 మా వద్దకు రావద్దే నిద్దరమ్మ. ధ్యానం చెంతకెళ్ళవద్దే నిద్దరమ్మ నిన్ను దంచి దంచి పెడతారే నిద్దరమ్మ. హాయ్ నిద్దరమ్మ 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 మా వద్దకు రావద్దే నిద్దరమ్మ. నిద్దరమ్మ 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 నువ్వు చిన్న పిల్లలకు పోవే నిద్దరమ్మ. పసి పాపలంది వెళ్ళవే నిద్దరమ్మ నిన్ను బుజ్జగిచ్చి పండబెడత నిద్దరమ్మ. నిద్దరమ్మ 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 మా వద్దకు రావద్ద నిద్దరమ్మ అని నిద్రమ్మను ధ్యానులు దంచి దంచి పడుతుంది. ఎందుకంటే మనం గంటల ప్రకారం ధ్యానాన్ని కూర్చుంటాం కాబట్టి దానికి స్థానం ఇవ్వము. అందువల్ల ఆ నిద్రా దేవతను రానియొద్దండి. ఎరుకతో ధ్యానం చేద్దాం మై డియర్ మాస్టర్స్. నేనెవరు, నేను ఎందుకు కూర్చున్నాను, నేను ధ్యానాన్ని కూర్చున్న కారణం ఏంటి, ధ్యానం అంటే ఏమిటి, ఒక విమర్శనలో మీరు చూసుకుంటూ ఆలోచన రహితమైనటువంటి ధ్యానం చేద్దాము మై డియర్ మాస్టర్స్. భగవాన్ శ్రీ వెంకయ్య రావయ్య మీ భక్తులను బ్రోవపారమేలయ. వగజూపగ రావదేల వెంకయ్య స్వామి నేను పగవాడను కాను ఇంకేమయా. కలిమాయా కలితుడనై జడుడనై నే కడు ఇడుముల పాలైతి వెంకయ్య స్వామి. భగవాన్ శ్రీ వెంకయ్య రావయ్య మీ భక్తులను బ్రోవపారమేలయ. అలా నీవే హరియు నీవే వెంకయ్య స్వామి. ఈశా నీవే యేసు నీవే వెంకయ్య స్వామి. సర్వము నీవే సాయి రూప వెంకయ్య స్వామి. మా సద్గురువై బ్రోవరావ వెంకయ్య స్వామి. భగవాన్ శ్రీ వెంకయ్య రావయ్య మీ భక్తులను బ్రోవపారమేలయ. భగవాన్ శ్రీ వెంకయ్య రావయ్య మీ భక్తులను బ్రోవపారమేలయ. ఒక నిమిషము, ఒక 2 నిమిషాలు సైలెంట్ ధ్యానం చేద్దాం మై డియర్ మాస్టర్స్. నిశ్శబ్దంతో. మై డియర్ మాస్టర్స్, మన శరీరంలోని అవయవాలకు కూడా ధ్యానంలోనే థ్యాంక్స్ చెప్పండి. మన మెదడుకి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మనకు
ఆనందమైనటువంటి దృశ్యాలను చూసే భాగ్యాన్ని ఇచ్చినటువంటి కన్నులకు, మంచి విషయాలు వినిపించిన చెవులకి, షడ్రసోపేతాలను మనకు తినబెట్టినటువంటి నాలుగుకు, అన్నిటినూ బాగా నవిలి పాపము మనకు అందించినటువంటి పండ్లకి, ఆ అందించినటువంటి ముద్దను అంబలిగా చేసి మనకు రుచికరంగా ఇచ్చినటువంటి ఆ లాలాజలానికి థ్యాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు మనసులో చెప్పుకోండి. శరీరానికి, గొంతుకి, అన్నవాయికు, చేతులకి, కడుపుకి, ఊపిరితిత్తులకి, ప్రతి ఒక్క అంగానికి, అణు కణానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోండి మై డియర్ మాస్టర్స్. నిదానంగా ఇంత గొప్ప ధ్యానాన్ని చేసే భాగ్యాన్ని ఇచ్చి ఆ ధ్యానానికి కూర్చుండే దానికి మనకు సహకరించినటువంటి శరీరానికి, మనలో ఉన్న 7 శరీరాలకు ధన్యవాదాలు చెప్పుకుందాము. థ్యాంక్స్ చెప్పుకోండి. ఓకేనా మేడం? అయిందా మేడం టైము? ఓకేనండి. ఇంకా 5 నిమిషాలు ఉంది కదా. అలాగే మేడం, చెప్పండి, పర్లేదు. ఓకే మై డియర్ మాస్టర్స్, ఓకే చెప్పేంత వరకు ఎవరు కళ్ళు తెరవద్దండి. ఒక 5 నిమిషాలు ఉంది. ఇంకా ధ్యానం నుంచి వాపసు వద్దాము. ఇప్పుడే కాదు, ఒక 5 నిమిషాలు ఉంది టైం. వచ్చిరాని పల్లుల నల్లినే, వచ్చిరాని పల్లుల నల్లినే, తెచ్చువరము లాడుకొందు చాలా మాటల జవరాల, వచ్చి రాని పల్లుల నల్లినే, తెచ్చువరము లాడుకొందు చాలా మాటల జవరాల, వచ్చి రాని పల్లుల నల్లినే. లచ్చి కోడలా అమ్మా లచ్చి కోడలాన ఇళ్ళ మందు నిలచి, లచ్చి కోడలాన ఇళ్ళ మందు నిలచి, రచలోన చేయు వేరు మృగ చేయమునదు పమ్మ, వచ్చిరాని పల్లుల నల్లినే, తెచ్చువరము లాందుకొందు చాలా మాటల జవరాల, వచ్చి రాని పల్లుల నల్లినే. రాగ లయ తాళ రతి భక్తి ఎందు, రాగ లయ తాళ రతి భక్తి ఎందు, రాగ దృష్టి సవరింపు మోపు రాణి, జాగేల తల్లి ఏ ఆ జాగేల తల్లి ఆశ్రిత కల్పవల్లి, జాగేల తల్లి ఆశ్రిత కల్పవల్లి, వేగ ప్రోగు లక్ష్మి పతి పోషణి వాణి, వచ్చిరాని పల్లుల నల్లినే, తెచ్చువరము లాందుకొందు చాలా మాటల జవరాల, వచ్చి రాని పల్లుల నల్లినే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఇంకా 2 నిమిషాలు ఉంది. వెంకయ్య స్వామి వారి దండకంతో ఇప్పించేస్తున్నాను. ఓం శ్రీరామావతార, శ్రీకృష్ణ అవతార, ఓ శ్యామలాకార, నా కన్న తండ్రి జగన్నాథ, ఆపన్నివార, ప్రసన్నాత్మ సంవాస దేవాదిదేవ,
మహాదేవ గోవింద సర్వాత్మ సర్వజ్ఞ సర్వేశ సర్వచ్యుత సర్వశక్తి హరి సర్వసాక్షి ముకుంద పరంధామ సర్వోత్తమ నామ రూప క్రియా శూన్య జ్ఞాన స్వరూప అనంతాచ్యుత ప్రమేయ కళాపూర్ణ తేజోమయ సత్య సంకల్ప స్వామి పరబ్రహ్మమూర్తి మొదలు నిండు నేనెన్నడో ఎందుకో బాసి అన్నింటి ఎందున్న నిన్ను గానక ఎన్నెన్ని జన్మంబులెత్తి తిన్ ఎన్నెన్ని కష్టములను పొంది కుంది తిన్నొంది కావు కావంటిని ఈ నేలపై మొన్న పుట్టంగానే గట్టిగా నా ఆత్మలో చేతి మృతి తెందేన బంధో దయా సింధో ఈ జన్మనందైన మీ వాడనవు నాకు కైవల్యమీవే తగున్ పేరు నేనేమి కోరనో దేవా దివ్య ప్రభావ జ్ఞాన నేత్రంబుతో చూడు శబ్దంబులో ఉండు శబ్దంబు మీ పలుకు స్పర్శంబులో ఉండు స్పర్శంబు మీ తాకు రూపంబులో ఉండు రూపంబు మీ రూపు సారంబులో ఉండు సారంబు మీ తీపి గంధంబులో ఉండు గంధంబు మీ తావు ఈ మన్ను మీ మాయ ఈ మిన్ని మీ మాయ ఈ నీరు మీ మాయ ఈ గాలి మీ మాయ ఈ వెలుగు మీ మాయ ఈ పంచభూతాత్మకంబు ప్రపంచంబు మీ మాయ అన్నియన్ మీరు కమ్మన్న మాత్రాన కాదా అదేదైనా మీరు రమ్మన్న మాత్రాన రాదా అదేదైనా మీరు పొమ్మన్న మాత్రాన పాదా అదేదైనా మీ కలిమి ఏ కలిమి మీ బలిమి ఏ బలిమి మీ విద్య ఏ విద్య మీ బుద్ధి ఏ బుద్ధి మీ తెలివి ఏ తెలివి మీ తేట ఏ తేట మీ ఇచ్చ ఏ ఇచ్చ మీ రచ్చ ఏ రచ్చ మీ మాట ఏ మాట మీ పాట ఏ పాట మీరు మీరే మహాసత్య సంపన్న ఈ మీరు నా పట్టు అయిన నన్ను పట్టువారేది నన్ను కట్టువారేది నన్ను కొట్టువారేది నన్ను కట్టువారేది అందైన ఇందైన ఎందైనా విచారింప మీ ఆజ్ఞ లేకుండా సారీ ఆకైనా అల్లాడునా మీరు తోడైన ఏ నీరు నన్ను ముంచి ఏ గాలి నన్ను గుర్తు ఏ శక్తి నన్ను కాల్చి ఎవరైనా నన్నేమి చేతులు పవర్ బ్రహ్మాండ కాండమునందట తాండవం వాడు మీ దివ్య తేజంబు ఒక్కంగా సదా దిక్కు మీరు ఒక్కరే మక్కువ జీవులను కావుగా ప్రభుగా ఏ ప్రభు పరబ్రహ్మనే నమా ఏ ప్రభు పరమాత్మనే నమా పాకిమాం నమస్తే నమస్తే నమ ఓం నారాయణ ఆది నారాయణ సాయి నారాయణ సత్యనారాయణ ఆది నారాయణ మరి నారాయణ శ్రీ వెంకటేశాయ శిరసా నమామి శ్రీ వెంకయార్యాయ శిరసా నమామి పత్రిజీ గురూజీ శిరసా నమామి గౌతమ బుద్ధునికి శిరసా నమామి ప్రకృతి మాతకు శిరసా నమామి నా తల్లిదండ్రులకు శిరసా నమామి మా గురుదేవులకు శిరసా నమామి విశ్వమందున్న ధ్యానులందరికి శిరసా నమామి పండిత పామరులకు శిరసా నమామి అవధూతలందరికి శిరసా నమామి ఓం సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి శాంతి శాంతి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మెల్లిగా మీ చేతులు విడ తీసుకొని కన్నుల మీద బారించుకోండి. నిదానంగా కన్నులు ఓపెన్ చేస్తూ రెండు చేతులను హస్తాలను జోడించుకొని మీ హస్తాలను మీరు కన్నులను చూసుకోండి. మనకి ఎంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి మనం ఇంత ధ్యానం చేసినటువంటి పత్రిజీ గురూజీ గారికి, చూరు కదా మరి సర్నాలమ్మ గారికి, వంశీకరణ్ మాస్టర్ గారికి, గురువులందరికీ ధన్యవాదాలు. మరి మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సరిత మేడం గారికి ధన్యవాదాలు. జూములు వండి విన్న వారందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా అద్భుతంగా సంగీత జ్ఞానం చేయించారు మేడం ఈరోజు బుద్ధ పౌర్ణమి రోజున. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.